గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి 100/80 కౌంట్లో కాటన్ శారీస్ చూస్తున్నామండి. సో ఇవన్నీ కూడా 5.5 మీటర్స్ శారీ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకు 90 సెంటీమీటర్స్ వరకు బ్లౌజ్ ఉంటుందండి. సో చూద్దామండి ఏమేమి ఉన్నాయో. చూసే ముందు ఇక్కడ ఒకటి ఇక్కత్ డిజైన్లో సిల్క్ శారీ ఉందండి. జస్ట్ వాష్ అండ్ ఐరన్ అండ్ వేర్ అండి. ఎంత బాగుందో చీర చూడండి. సాఫ్ట్గా మన ఫంక్షన్స్కి వేసుకునేలాగా కూడా గ్రాండ్గా ఉందండి లుక్. బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ, నో ట్రాన్స్పరెన్సీ, ఎక్కడికైనా యూజ్ చేయొచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు అండి. ఇది వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. దీనికి బ్లౌజ్ ఇది పింక్, 2300 ప్లస్ షిప్పింగ్. బాగుందండి కలర్ కాంబినేషన్ అది. ఇప్పుడు చూద్దామండి కాటన్ శారీస్. 100/80 కౌంట్లో కాటన్ శారీస్. శారీస్ అన్నీ 5.5 మీటర్స్ ఉంటాయండి. అన్నీ హోమ్ వాష్. ఇది బ్లౌజ్, చీర 3 షేడ్స్లో ఉందండి చీర. ఇది పళ్ళు, చీర బ్రౌన్ పైన బ్రౌన్తో ప్రింట్ వచ్చింది, ఇలా బూటా వచ్చింది, మళ్ళీ బార్డర్ వచ్చింది. ఇది బ్లౌజ్. బ్లౌజ్కి ఎవరికైనా కావాలనుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదండి. కాటన్ బ్లౌజ్ ఇది. ఎంత బాగుందో అండి కలర్. ఈ శారీస్ వచ్చేసి 1150 ప్లస్ షిప్పింగ్ అండి. శారీస్ 1150 ప్లస్ షిప్పింగ్. లైట్ అండ్ డార్క్ గ్రీన్ బ్లౌజ్, చీర పళ్ళు, బ్లౌజ్ ఇది. పింక్ 3 షేడ్స్లో ఉందండి. బ్లౌజ్, చీర పర్పుల్ 3 షేడ్స్. చీర ఎల్లోలో 3 షేడ్స్ అండి. బాగున్నాయి కదా చీరలు అన్నీ కూడా. 1150 ప్లస్ షిప్పింగ్. అన్ని చీరలు కూడా ఇంట్లోనే వాష్ చేసుకోవటం అండి. ఎంత బాగుందో. లైట్ గ్రేయిష్ గ్రీన్ ఇంగ్లీష్ కలర్లో 3 షేడ్స్ అందులో. చాలా బాగుంది చీర. ఇది ఎంత బాగుందో అండి చీర. ఇవి వచ్చేసి ఆఫ్ వైట్ పింక్ బ్లౌజ్, పింక్ శారీ, ఆఫ్ వైట్ పింక్ శారీ. అన్నీ సేమ్ ప్రింట్స్ అండి, కలర్స్ మాత్రమే డిఫరెంట్. ఆఫ్ వైట్ బేస్, ఆఫ్ వైట్ కలర్ మనకు బార్డర్ కలర్. అన్ని చీరలకు కూడా శారీ కలర్ చేంజ్, ప్రింట్ సేమ్, బార్డర్ సేమ్, అంతా సేమ్. ఇదండి ఎంత బాగుందో చీర. పింక్ పైన రెడ్ కలర్తో ప్రింట్. గ్రీన్, ఆఫ్ వైట్ గ్రీన్, గ్రీన్కి డార్క్ గ్రీన్ రెడ్ కలర్తో ప్రింట్. పళ్ళు, చీర అంతా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. బార్డర్ వచ్చింది మనకు. బార్డర్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ అండి. చీర అంతా స్క్రీన్ ప్రింట్. ఎల్లో కలర్, ఆఫ్ వైట్ అండ్ ఎల్లో. పళ్ళు, చీర ఆఫ్ వైట్ అండ్ గ్రే, బ్లాక్ ప్రింట్ వచ్చింది చీరకి. ఇది బ్లౌజ్, చీర ఆఫ్ వైట్కి బ్రౌన్ బార్డర్ వచ్చింది. బ్రౌన్ చీర, ఆఫ్ వైట్ బార్డర్, బ్రౌన్ చీర, బ్రౌన్ పైన బ్రౌన్తో ఫుల్ ప్రింట్. బ్లౌజ్, చీర 1150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి నెట్ కాటన్ చీరలు ఉన్నాయండి. ఇలా ఉంటుంది చూడండి.
మీకు వైట్లో క్లియర్గా తెలుస్తుంది ఫ్యాబ్రిక్. ఇది శారీ వచ్చేసి టై అండ్ డై వచ్చింది. బ్లౌజ్కి బార్డర్కి ఫుల్ ప్రింట్, బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. కలంకారీ ప్రింట్ ఫుల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్కి. ఇది ఫుల్ ప్రింట్ వచ్చింది. చీర అంతా టై అండ్ డై. ప్రింట్ అంతా సేమ్ అండి, కలర్స్ శారీస్ కలర్స్ మాత్రమే డిఫరెంట్. పళ్ళు, బార్డర్ హంసలతో బార్డర్ వచ్చింది. చీర అంతా టై అండ్ డై వచ్చి ఇది బ్లౌజ్. చాలా బాగుందండి. గ్రీన్కి డార్క్ ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో. ఈ శారీస్ ఇది వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్ అండి. మెరూన్ కాకి బ్లౌజ్, చీర, పళ్ళు లోపలికి ముడుచుకొని ఉన్నాయి, మడత వేస్తున్నాయండి. అన్నీ సిమిలర్ ప్రింట్. బ్లౌజ్, చీర కాకి మెరూన్ ఎంత బాగుందో టై అండ్ డై. 1250 ప్లస్ షిప్పింగ్ అండి. రాణి పింక్, ఆఫ్ వైట్, ఇది చాలా బాగుంది చీర. పళ్ళు, ఇది బార్డర్ వేరే వచ్చిందండి. పళ్ళు 1250 ప్లస్ షిప్పింగ్. ఎల్లో కలర్ చీర. బ్లౌజ్, చీర గ్రీన్ అండ్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, బాటిల్ గ్రీన్ ఎంత బాగుందో అండి కలర్ కాంబినేషన్. గ్రే అండ్ పింక్. బ్లౌజ్, చీర. రెడ్ అండ్ ఆఫ్ వైట్ ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్. అన్ని కలర్స్ బాగున్నాయండి. ఇది అది అని కాకుండా మనకు రెగ్యులర్ క్యాజువల్ కలర్స్, రెగ్యులర్గా వచ్చే కలర్స్. బట్ ఈ టై అండ్ డై వచ్చి మంచి కలర్స్ కూడా బ్రైట్ వచ్చి చాలా బాగున్నాయి. పర్పుల్ అండ్ ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. పర్పుల్, ఆరెంజ్ అండ్ బేజ్ కలర్తో టై అండ్ డై వచ్చింది. ఇది పళ్ళు, చీర. ఇది బ్లౌజ్ అండి. 1250 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్ అండ్ ఇది కూడా బ్లూ, వైట్, బేజ్ కలర్లో బార్డర్, బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి, చీర. 1250 ప్లస్ షిప్పింగ్. ఈ డోరియా చీర వచ్చిందండి. కాటన్, ప్యూర్ కాటన్ డోరియా అంటే కూడా. బట్ మనకు హారిజాంటల్గా స్ట్రైప్స్ ఉంటాయి సన్నగా, అందుకని. బ్లౌజ్, బార్డర్, పళ్ళు సేమ్ ప్రింట్. చీర అంతా ఇలా టై అండ్ డై వచ్చింది. ఇది వచ్చేసి 1150 ప్లస్ షిప్పింగ్ అండి. షిబోరి డైయింగ్లో సేమ్ కలర్ కాంబినేషన్, ప్రింట్ మాత్రమే డిఫరెంట్ అండి. ఇది బ్లౌజ్. ఇది మనకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇలా బర్డ్స్తో ప్రింట్ వచ్చింది, నెమళ్ళతో. ఇది బ్లౌజ్, పళ్ళు, బార్డర్ అంతా సేమ్. 1150 ప్లస్ షిప్పింగ్. శారీస్ అన్నీ హోమ్ వాష్ అండి. మనకు కావాలనుకుంటే క్రిస్పీనెస్ కావాలనుకుంటే స్టార్చ్ పెట్టించవచ్చు, లేదంటే సాఫ్ట్గా అలాగే కట్టేసుకోవచ్చు అండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కవర్ కట్ ఓపెన్ చేసి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి అండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.